వెల్కమ్ బ్యాక్. దగదగా మెరిసే ఎర్ర బంగారం ఆల్ టైమ్ రికార్డుతో ఔరా అనిపించింది. ఓరుగల్లు మిర్చి ధరల ఘాటు ప్రపంచాన్నే అబ్బురపరిచింది. వ్యవసాయ రంగంలో ఓ విప్లవాత్మక మైలురాయిని దాటింది. ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం మిర్చి రేటు పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఒకప్పుడు పసిడితో పోటీ పడ్డ మిర్చి ధర ఇప్పుడు నేల చూపులు చూస్తూ ఉండడంతో అన్నదాతలు లబోదిబోం అంటున్నారు. అసలు మిర్చి ధరలు తగ్గడానికి కారణమేంటి? వరంగల్ ఎనుమముల మార్కెట్లో ఏం జరుగుతుంది? 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం. గత సంవత్సరం పసిడి చిల్లి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం పసిడి ధర అపురూపంగా మారి పైకి ఎగిసి పడుతుంటే చిల్లి ధర మాత్రం మార్కెట్లో తెగ నమ్మబడుతోంది. పంట చేలలో కంటిపాపగా మారినటువంటి మిర్చి పంట అదే మార్కెట్లోకి వచ్చేసరికి రైతు కడుపు మంటగా మారింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అయినటువంటి వరంగల్ ఎనుమాముల మార్కెట్ కు మిర్చి పోటెత్తుతుంది. ఒకప్పుడు బంగారం పోటీ పడిన మిర్చి ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. మిర్చి క్వింటాల్కు గరిష్టంగా 12,000 రూపాయలు పలుకుతుంది. కానీ వ్యాపారులు మాత్రం 8 నుంచి 9,000 వరకు మాత్రమే కొనుగోలు జరుపుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి ధరలు లేకపోవడంతో పెట్టుబడి కూడా రావటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఎనుమాముల మార్కెట్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. ప్రస్తుతం మనం ఎనుమాముల మార్కెట్లో ఉన్నాం. మిర్చి సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా రైతులేమో తమకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర రావడం లేదు. కనీసం పంట పండిస్తే కూలీలు ఏరినటువంటి ఖర్చు కూడా రావడం లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు వ్యాపారులు చూస్తే సిండికేట్ అయ్యారు, అందరూ ఒక్కటయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి దాడ్వాయిలు కూలీలతో సహా వ్యాపారులంతా కుమ్మక్కైపోయి పంచుకుంటున్నారు. రైతులు దగా చేస్తున్నారని చెప్పి ఒకవైపు రైతులు ఆరోపిస్తే కనీసం ఎక్స్పోర్ట్ లేకపోవడం తోటి మేము ఏమాత్రం కొనలేను, వ్యాపారాలు చేయలేకుండా పోతున్నామని చెప్పి అటు వ్యాపారులు. కొంతమంది రైతులు తమ పంట ఉత్పత్తులు అమ్ముకోవడం కోసం వచ్చారు. తమకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర వస్తుందని చెప్పి ఒక ఆశతో వచ్చారు. ఆశతో వచ్చినటువంటి రైతులతో మాట్లాడే ప్రయత్నం. పెద్ద మనిషి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నర్సంపేట తాలూకు. అంటే మీరు ఎన్ని ఎకరాల పంట వేశారు? మిర్చి పంటకు సంబంధించినటువంటి పరిస్థితి ఏంది? 5 ఎకరాలు వేసినాం. 5 ఎకరాలు అయితే పెట్టుబడి వచ్చే కథ లేదు. పెట్టుబడి వచ్చే కూలీల పైసలకు ఇప్పుడు మందు బస్తాలు పురుగు మందులు మస్తు రేట్లు. పురుగు మందులకు తెచ్చికొట్టినా కూడా ఇప్పుడు ధర 17,000 అమ్మిందాడు. ఎందుకు అది అమ్మేందుకు? ఇంటికి పోతే కూలీలకు పైసలు అమ్మందం వచ్చే కథ లేదు. జనరల్ గా నువ్వు ఎంత ఒక ఎకరానికి మిర్చి పంట పండించాలంటే ఎంత పెట్టుబడి అవుతుంది? ఇప్పుడు నీకు వచ్చేది ఏమైనా గిట్టుబాటు అవుతుందా? ఏది ఆడికాడికి వచ్చే కథ లేదు కదా సార్. ఆడికాడికి వచ్చే కథ లేదు. మేం చేయాలి చెప్పు? ఏం కూలు రాదు. ఇప్పుడు తలకాయ పట్టుకుంటారు ఒక్కొక్కరు. అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్నా? మీరు ఎంత వేసారు? మల్లంపల్లి మాది. 2 ఎకరాలు మిర్చి వేసిన నేను. వేస్తే నల్లి చేయబట్టి ఏం దిగుబడి ఏం లేదు, దానికి లేదు. పెట్టుబడులు బాగా అయిపోయినాయి. ఇవాళ మార్కెట్కి వస్తే ఏం లేదు, ఏడుపు తప్ప ఏం లేదు. గవర్నమెంట్ సహకరించలేదు. దీని గురించి అసలే పట్టించుకుంటలేదు. పట్టించుకునే నాదులు లేడు. రైతుకు కనీళ్ళు తప్ప ఏం లేదు. ఇంటికి పోతే కూలీలోకి వెళ్తలేదు గిట్టుబాటు ధర లేక. ఈ సంవత్సరం అంత దరిద్రం అయితే ఇప్పుడు లేదు. ఈ సంవత్సరం గవర్నమెంట్దే అనుకుంటాను, నిర్లక్ష్యమే అనుకుంటాను మేము. కాబట్టి మాకు ఏ ధైర్యం అయితే లేదు. ఇక ఏమున్నా రైతు దగ్గర ఉండదు. ఆ డిపాజిటర్ అని ఇక్కడ బారబోసిపోవాల్సిందే. గిట్టుబాటు ధర లేదు. అసలు మేము కూలీలకు ఇవ్వాలన్నా కూడా పోయి అమ్ముకోవడానికి కూలీలకు కూడా సరిపోవన్నా. వడ్డీలకు ఇద్దామంటే మొత్తానికే వడ్డీ ఇచ్చే పరిస్థితి లేదు. అంత ఆగం ఉన్నది ఇక్కడ. మొత్తం దళారు వ్యవస్థ జరుగుతుందండి ఇక్కడ. ఇళ్ళనే మొత్తం సింపుకుండు కట్ చేసుడు. ఒక్క బస్తా కాదు, 2 బస్తాలు కాదన్న, కనీసం 5-6 బస్తాలు కట్ చేసుడు. అవి కట్ చేసిన తర్వాత కోసి 8,000, 7,000, 6,000 ఇస్తాడు. అంతా ఆగం ఉన్నదాన్ని ఇక్కడ మార్కెట్. దోపిడీ అంటే ఎట్లా చెప్తున్నా? నిన్ను దోపిడీ చేస్తాను అంటాను. ఎట్లా దోపిడీ చేస్తాను? ఏం చేస్తాను అన్న? కారు కట్ చేస్తారా? అవి తీసుకుంటారు, అవి తీసుకుంటారు. సార్ ఎట్లా పడే సేటు అంటే అరే 6,000 అడుగుతాను, 7,000 అడుగుతాను వీళ్ళు అంటారు. అసలు అది గిట్టుబాటు ధరే కాదన్నది. మొత్తానికే మేము అమ్మే పరిస్థితి కాదు ఇది. ఇక్కడికి వచ్చి మేము అట్టిగా ఏడ్చుకుంటే ఒకటవుతాం సార్. రేపటికంటే ఇంకా 500 ఎక్కువ, 1000 రూపాయలు ఎక్కువ తక్కువ ఇట్లా పలికిస్తాను సార్. నిన్న 11,000 పడితే ఇలా 8,000, 9,000 పడుతుంది సార్. ఇంత అద్భుతమైన రేటు ఈ సంవత్సరం ఘోరంగా ఉంది సార్. ఇక్కడ 11,000 పడ్డాయి, ఇవాళ 8,000, 9,000 అడుగుతారంటే సార్ మార్కెట్ మందమైంది. కొనుడే ఇట్లా కొంటారు, మార్కెట్ మందమైందని చెప్తాను సార్. అప్పులు బాధకు తట్టుకోలేక ఆత్మహత్యకు వస్తాను సార్. పరిస్థితి అదే ఉంది, ఇక ఏం లేదు. ఆ పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు. వీళ్ళు చెప్తున్నటువంటి దాన్ని బట్టి ఇప్పటికే తెచ్చిన పంట
కళ్ళ ముందే తెగనమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే, ఇక్కడ మార్కెట్లో జరిగేటువంటి దోపిడీ ఒకవైపు వ్యాపారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, రకరకాల వ్యక్తులు రకరకాల దోపిడీ చేస్తున్నారు, చెప్పడానికి కూడా కష్టంగా మారింది అనేటువంటి ఆవేదనను మాత్రం రైతులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఎనమాములలో ఉంది. ఎనిమాముల మార్కెట్ కు తెలంగాణలోని 33 జిల్లాలతో సహా పొరుగు రాష్ట్రాలైన ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి పంటల ఉత్పత్తులను తీసుకొస్తూ ఉంటూ విక్రయిస్తూ ఉంటారు. ఇక దేశ విదేశాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడికి రైతుల సరుకులకు పోటీ పడి కొనుగోలు చేస్తారు. ఇక్కడికి దేశ విదేశాల వ్యాపారులు కూడా వచ్చి మిర్చి కొనుగోలు చేస్తూ ఉంటారు. వ్యాపారుల మధ్య పోటీ నెలకొన్న సమయంలో మిర్చి ధరలకు అమాంతరం రెక్కలొచ్చాయి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మిర్చి ధరలు తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మిర్చి రేటు పడిపోవడంతో కనీసం రవాణా ఖర్చులు రావటం లేదని వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు. పంట ఉత్పత్తులను ఇంటి దగ్గర నుంచి హుషారుగా పట్టుకొచ్చినటువంటి రైతన్న మార్కెట్లోకి వచ్చినాక నిరాశ నిస్పృహలకు ఎందుకు లోనవుతున్నాడు? ఇక్కడికి రాగానే పూర్తిగా ఎందుకు కుదేలవుతున్నాడు? ఇదేంది, మీరు ఎంత పంట వేశారు, మీరు ఎంత పంట పండించారు, ఇక్కడ తీసుకొచ్చింది ఏంది, రేటు విషయంలో ఏం జరుగుతుంది? రేటు విషయంలో అంటే మేము అక్కడ నుంచి తీసుకొచ్చినాం. ఒక 200 కిలోమీటర్ల నుంచి మేము వచ్చినాం ఇక్కడికి. ఇక్కడ సేట్లు కానీ వీళ్ళు దళారులు కానీ వీళ్ళందరూ ఒక్కటాయి వీళ్ళు చేస్తే మేము ఇక్కడ నుంచి ఇంటికైతే పట్టకపో మాల్ని ఎంతకైనా ఇచ్చిపోతారు అన్న ఆలోచనతో ఇలా 6,000, 7,000, 8,000 రూపాయలు క్వింటాలకు పెడితే మాకు ఒక్క డోసుకు ఎకరానికి 6,000, 7,000 రూపాయలు మందికే అవుతుంది. ఒక కూలి మనిషికి 500 రూపాయలు. మేము ఏం చేసి బతుకుడు అంటే ఎక్కడి నుంచో బతకచ్చి ఇవాళ ఇక్కడ నుంచి గింత రేటుకు మేము ఇచ్చు అంటే ఏంటి అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పంట పరిస్థితి ఏంది? పరిస్థితి ఏందన్నా, మేము పంట వాడిని ఆశీర్వాద కారం ఆట, ఏదో ఆశీర్వాద పసుపాట, లేకపోతే బియ్యము ఇవన్నీ పండించేటి రైతు వాడు రాత్రి పగలు అనకుండా బురద బుగ్గి పాము అనకుండా రాత్రి పగలు పోతే పండించడానికి లేదు పేరు. ఈ ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుంది? పండించడానికి కానీ పేరు లేదు అని ఊరు లేదు. పిల్లము పిల్లగాళ్ళు అనకుండా రాత్రి పగలు అనకుండా మేము అరవ కట్టబడితే మాదేం పేరు లేదు. ఒక కంపెనీ పెట్టి ఆంది పేరు ఉన్నది. కొనేటోళ్ళకి మాది ఏంది, ఇక్కడ మా గోసేంది, మా కథ ఏంది? మేము వీడికి వస్తే మమ్మల్ని అడిగిన వాళ్ళు లేడు. నిన్న మాపిడిలు వచ్చినా మాకు తిండి లేదు, తికాన్ లేదు, దోమలలో వన్నాము. ఏం చేస్తావు చెప్పు? మాది ఇట్లున్నది. 8,000, 9,000 అంటాను, 7,000 అంటాను. ఒక రైతు ఒక అడ్డు పండించాను 2,600 క్వింటలు అడుగుతాను. బియ్యం బత్త తెల్లారి కొనుక్కొచ్చుకుంటే 1,600, 1,700. ఏది మార్కెట్లో ఏమున్నది? మార్కెట్ పెట్టిలు కానీ ఈ మంత్రులు ఏం చేస్తాను, ఎంపీలు ఏం చేస్తాను, వీళ్ళందరూ ఏం చేస్తాను? మమ్మల్ని అడిగిన వాళ్ళు లేదు. నేను ఇప్పుడు మందుల కాడ కట్టకపోతే ఊకుంటారా? స్టెప్లైజర్ కాడ కట్టకపోతే ఊకుంటారా? ఎద్దునో గొడ్డునో అమ్మి ఏమన్నా పెళ్ళ మీద పుత్తలు తాడో గిత్తలు అది ఇంకా అమ్మి కట్టుడే. ఏమన్నా ఇంకా భూమి ఉంటే అజావా సంపాదించింది మేము కొనుడేం లేదు. తోటలు పెట్టి మేము ఉన్నదాన్ని అమ్మి కట్టుడే. మీ పరిస్థితి ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది? మహారాష్ట్ర సిరివంచ నుంచి వచ్చినాం మేము. ఇక్కడ వరంగల్ తీసుకొచ్చాము. 150 కిలోమీటర్ నుండి వచ్చాము మేము. ఇక్కడికి వచ్చినాక ఒకప్పుడు 20-22 వేలు అమ్మిన మిర్చి ఇవాళ 6,000, 7,000 అంటే కనీసానికి కూలీలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. 400 కూలీ వాళ్ళని తేవాలంటే ట్రాక్టర్, ఆటో కానీ ఏదన్నా పెట్టి రైతు తన తోటకు తీసుకురావాలి. ఇక్కడికి వచ్చేవారు తీరా మాల్ అంతా సరుకంతా తయారు చేసుకుని వచ్చే వరకు పూర్తిగా మాల్ పడిపోయింది. 6,000, 7,000 అంటే అందులో కైకిళ్ళు కూలిన ఏరిన పైసలు కూడా వచ్చే పరిస్థితి లేదు. దృశ్యమైన పరిస్థితి రైతుది. షావుకారులు అసలు వచ్చి ఎవలియాలు తీసుకుపోయినా రైతు దగ్గర ఏముండదు. ఉంటే తాతలు సంపాదించాలి, ఏమైనా భూములు అమ్ముకోవాలి, మళ్ళీ అప్పు కట్టాలి. మరి అసలు వ్యవసాయం చేయాలా అద్దా అన్నది ఇప్పుడు ఆలోచనలు ఉన్నాడు రైతు. పండించినటువంటి పంటను కంటి పాపలా చూసుకున్నటువంటి రైతు ఈరోజు మార్కెట్కి వచ్చి మాత్రం గుండెలు మండేటువంటి పరిస్థితి, కడుపు రగిలిపోయేటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ సావుకారు దగ్గర నుంచి తీసుకొచ్చినటువంటి పెట్టుబడికి అప్పులు కట్టలేక, ఈ తోటల్లో ఏరినటువంటి కూలీలకు కూలీ చెల్లించలేక, ఇక్కడ నుంచి తీసుకొచ్చి అంటే మా ఇంటి నుంచి మార్కెట్కి తీసుకొచ్చినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు కూడా ఎలదీయలేనటువంటి పరిస్థితి. నా రైతు ఎనమాముల మార్కెట్లో రైతు మాత్రం ఒకవైపు నిలువు దోపిడికి గురవుతూ నడి మార్కెట్లో నిట్ట నిలువున నిలబడి కన్నీటి శోకంతో వెనుక తిరగాల్సినటువంటి పరిస్థితి.